ఈ వీడియోలో ఫినాలేలో డే 1 ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఏ ఓటింగ్ అయితే పడుతుందో అదే ఓటింగ్ మనకి వస్తుంది. ఓటింగ్ లో మాత్రం అందరికీ సూపర్ గా ఓటింగ్ పడుతుంది. దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ ఈ రోజు మొత్తం ఎపిసోడ్ లో జరగబోయేది ఏంటి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక విషయం అయితే నేను అందరికీ క్లారిఫై అయితే చేయాలనుకుంటున్నాను. నాకు చాలా మంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు, నువ్వు తనూజాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, తనూజ కన్నడ అమ్మాయి కదా, మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా నువ్వని అంటున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియరే లేదు. తెలుగు తమిళ్ కన్నడ ఇవన్నీ లేవమ్మా. నా మనసుకి ఏదనిపిస్తుంది, ఇంతవరకు ఒక లేడీ విన్నర్ అయితే అవ్వలేదు. తనూజ ఈ సీజన్ లో గేమ్స్ అన్ని బాగా ఆడింది కాబట్టి తనూజ విన్నర్ అయినా నాకేమీ అభ్యంతరం అయితే లేదు. ఇంతవరకు ఒక కామనర్ కూడా విన్నర్ అయితే అవ్వలేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ అయినా కానీ నేను సెల్యూట్ కొడతాను. ఎందుకంటే ఇంతవరకు ఒక కామనర్ కూడా విన్నర్ అవ్వలేదు. తను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసేసాడు. ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు అయితే పడ్డాడు. దాన్ని నేను కాదన్ను. ఆ తర్వాత ఇమాన్యుయల్ విషయంలో కూడా నువ్వు ఇమాన్యుయల్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే, ఇక్కడ నువ్వు క్యాస్ట్ చూపిస్తున్నావా అంటే నీకు క్రిస్టియన్స్ పడరా అని అంటున్నారు. ఇక్కడ క్యాస్ట్ ఏంటి స్వామి, నేను అందరికీ ఈక్వల్ గానే సపోర్ట్ చేస్తున్నాను కదా. మన తెలుగు కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాడు, కన్నడ అమ్మాయి అయిన తనూజాకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఇమాన్యుయల్ కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. నా దగ్గర క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమీ లేవు. ఓకేనా, ఇమాన్యుయల్ కూడా ఈజ్ ట్రూ ఎంటర్టైనర్, ఎక్సలెంట్ గా ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈ వారం ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. అందరూ ఓట్లు వేసుకోండి చెప్తున్నా కదా. నాకు నచ్చాడు ఇమాన్యుయల్, నాకు నచ్చలేదని చెప్పట్లేదు. నాకు సేఫ్ ప్లే అనిపించినప్పుడు సేఫ్ ప్లే అనే చెప్పా. కానీ ఈ ఫినాలే వీక్ లో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి మీరైతే ఓట్లు వేసుకోండి మామ. దీని గురించి అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ అయితే అస్సలు లేదు. దీని గురించి అయితే అస్సలు మాట్లాడొద్దు. ఓకే, ఫినాలేలో డే 1 ఓకేనా, డే 1 ఓటింగ్ అంటారు. ఎవరు టాప్ లో ఉన్నారంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మొత్తం చెప్తాను, మళ్ళీ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో జరగబోయేది కూడా చివరిలో చెప్తా. ఓకేనా, డే 1 ఓకేనా, ఫినాలేలో డే 1 తనూజ అయితే టాప్ లో అయితే ఉంది. తనూజ పుట్టస్వామి టాప్ లో ఉంది. నిన్న ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన కాడి నుంచి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా అయితే తనూజ టాప్ లో ఉంది విత్ 59% ఓటింగ్ తనూజాకి పడుతుంది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో. అందరూ ఆల్మోస్ట్ ఆలోచిస్తున్నారు మామ, ఈసారైనా ఒక లేడీ విన్నర్ ని చేద్దామని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి తనూజాకి అంత ఓటింగ్ అయితే పడింది. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా ఓకేనా, నెంబర్ 2 పొజిషన్ లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు విత్ 54% ఓటింగ్. మంచి ఓటింగే పడుతుంది. కళ్యాణ్ కి తనూజాకి టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మొద్దు. కళ్యాణ్ తనూజ కంటే చాలా లోలో ఉన్నాడంటే మీరు అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది దాని ప్రకారంగానే చెప్తున్నాడు. కళ్యాణ్ కి 54% పడుతుంది. అందరూ ఆలోచిస్తున్నారు, ఇంతవరకు ఒక కామనర్ కూడా గెలవలేదు. కామనర్ గెలవాలి అని అందరూ అనుకుంటున్నారు. కళ్యాణ్ పడాలా సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత అందరూ అనుకున్నట్టు డెమాన్ అయితే థర్డ్ పొజిషన్ లో లేడు. అందరూ ఇమాన్యుయల్ దాటేశాడు డెమాన్ అని అంటున్నారు. అంత లేదు, ఇమాన్యుయల్ అయితే మంచి ఓటింగే పడుతుంది. నెంబర్ 3 థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. 49% ఇమాన్యుయల్ కి ఓటింగ్ అయితే పడుతుంది. ఇమాన్యుయల్ ను కూడా అందరూ ఆలోచిస్తున్నారు మామ. ఇంతవరకు ఒక కమెడియన్ ఇక్కడి దాకా రాలేదు. ఇక్కడి దాకా వచ్చినా కానీ సూపర్ గా గేమ్స్ ఆడాడు. ఈ సీజన్ లో అందరితో బాగా మాట్లాడాడు. కొన్నిసార్లు సేఫ్ ప్లే అయినా కానీ ఈస్ ట్రూ ఎంటర్టైనర్ అని అందరూ ఫీల్ అవుతున్నారు. మంచి ఓటింగే పడుతుంది. ఆ తర్వాత డీమాన్ పవన్, డీమాన్ కి ఇమాన్యుయల్ కి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. డీమాన్ పవన్ కి 46% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. ఓకేనా, డీమాన్ కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఒక కామనర్, ఇతను కూడా ఒక కామనర్, చాలా జెన్యూన్ గా ఉన్నాడు అని ఈ మధ్య కాలంలో అందరికి అనిపిస్తున్నాడు డీమాన్ పవన్. అందుకే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో డీమాన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత సంజన గారు మామ, సంజన గారి గురించి అందరూ చెప్తున్నారు కదా మంచి ఓటింగే పడుతుంది. ఎవరైతే సంజన గారికి మరీ అంత టూ బ్యాడ్ ఓటింగ్ పడుతుంది టాప్ 5 లో ఉన్న వాళ్ళలో అంటే నేనైతే ఒప్పుకోను. సంజన గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది విత్ 42% ఓటింగ్ పడుతుంది సంజన గారికి. అందరూ ఏంటో సంజన గారికి 12, 13 పడుతుంది అంటున్నారు. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో సంజన గారికి 42% ఓటింగ్ అయితే పడుతుంది. సంజన గారికి కూడా ఓటింగ్ ఆర్డర్ బాగానే ఉంది. అందరూ ఆమెను ఇష్టపడుతున్నారు. ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ అఫీషియల్. ఓకేనా, అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇది కాదు మనం చెప్పే ఓటింగ్ అనాలిసిస్. అఫీషియల్ లో ఏ ఓటింగ్ పడుతుందో ఆ ఓటింగ్ అనాలిసిస్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అలాగే వస్తుంది.
ఈ రోజు ఏం జరుగుతుందో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ రోజు అయితే మామ 3 టాస్క్లు అయితే పెడతారు. ఓకేనా? అంటే ఈ సీజన్ లో జరిగిన మొత్తం టాస్కుల్లో ఫేమస్ అయిన 3 టాస్కులు పెడతారు. ఈ రోజు ప్రతిరోజు అలాగే పెట్టుకుంటూ పోతారు. ఈ రోజు పెట్టిన 3 టాస్కుల్లో డెమాన్ పవన్ అయితే ఓచకోత 3 టాస్కుల్లో డెమాన్ పవనే గెలిచాడు ఈ రోజు. ఓకేనా? ఆ తర్వాత అందరినీ అడుగుతారు బిగ్ బాస్ హౌస్ లో మీకు నచ్చినది ఏంటి? ఓకేనా? మీరు దేనికైనా బాధపడ్డారా ఇదేంటి అంటే అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అక్కడ ఇమాన్యుల్ అయితే ఒకటైతే చెప్తాడు, మామ నేను ఒక కమెడియన్ గా వచ్చాను, ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తానో చెయ్యలేను అని అనుకున్నాను, కానీ వచ్చిన కొంతకాలంలోనే నాకు హరీష్ అంటే మాస్క్ మ్యాన్కి చాలా గొడవలు జరిగాయి కదా, ఆ గొడవల వల్ల నేను చాలా అయితే ఇబ్బంది పడ్డాను, అసలు నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తానో చెయ్యలేను అని అనుకున్నాను. ఆ సందర్భంలో నాకైతే సంజన గారు చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చారని ఇక్కడ సంజన గారి గురించి బాగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఆ సందర్భంలో సంజన గారు పక్కనే ఉన్నారు, నిజం చెప్పాలంటే తనూజ కూడా పక్కనే ఉంది. కాకపోతే ఇక్కడ సంజన గారి పేరు ఒక్కడే చెప్పాడు కానీ ఇమాన్యుల్, తనూజ కూడా ఇమాన్యుల్ కామెడీ టైమింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత డీమాన్ పవన్ మామ, డీమాన్ పవన్ చూస్తే లిటరలీ క్రయింగ్ అనిపించింది. సంజన గారిది కూడా చెప్తాను. డీమాన్ పవన్ ఏంటంటే ఇంతవరకు నేను లైఫ్ లో సెట్ కాలేదు, ఇంకా అమ్మ నాన్న అన్న మీద డిపెండ్ అవుతున్నాను, లైఫ్ లో సెట్ అవ్వాలని చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నాను, అప్పుడే నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఇంకా నేను బిగ్ బాస్ కి వచ్చేసాను అని చాలా ఎమోషనల్ అవుతుంటే నా కళ్ళలో నుంచి కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే లైఫ్ లో సెట్ కాని ప్రతి ఒక్క కుర్రవాడు ప్రతిరోజు బాధపడే బాధే డీమాన్ పవన్ కళ్ళల్లో నాకు కనపడింది. ఓకే, డీమాన్ పవన్ అయితే ఇలా బాధపడ్డాడు. ఆ తర్వాత సంజన గారు అయితే ఇది నా రియల్ లైఫ్, నేను అసలు బిగ్ బాస్ హౌస్ లో 2 days అయినా ఉండగలనా ఉండలేనా అని అనుకున్నాను, కానీ ఇక్కడ నేను ఉండగలిగాను అని ఆమె కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. ఆ తర్వాత మామ ఇక్కడే తనూజని ఎవరైతే తెలుగు అమ్మాయి కాదు కన్నడ అమ్మాయి అని అంటే ఇక్కడ తనూజ ఒక తెలుగు వాళ్ళ కోసం ఎంత స్టాండ్ తీసుకుందో తెలుసా? నేను తెలుగు అమ్మాయిని కాకపోయినా కానీ నన్ను ఆదరించింది నా తెలుగు ప్రేక్షకులు అని లిటరల్లీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేలాగా చెప్పింది. నిజం చెప్తున్నా మామ, ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అయితే తీయొద్దు, ఎవరు గెలిచినా ఓకే మనకి. ఓకేనా? కళ్యాణ్ గెలిచినా ఓకే, తనూజ గెలిచినా ఓకే, ఇమాన్యుల్ గెలిచినా ఓకే, డెమాన్ గెలిచినా ఓకే, సంజన గారు గెలిచినా ఓకే, ఈ 5గురిలో ఎవరు గెలిచినా ఓకే. గెలిచేది ఎవరు మామ? మన వాళ్ళు, అందరం ఒకటి మామ, వీఆర్ ఆల్ ఇండియన్స్ అనుకోవాలి అంతే. ఓకేనా? తెలుగు కన్నడ ఇంగ్లీష్ ఏంటి క్యాస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కాదు. నో క్యాస్ట్ నో లాంగ్వేజ్, ఓన్లీ ఇండియన్. ఆ తర్వాత కళ్యాణ్ కూడా మామ బిగ్ బాస్ అంటేనే మనం వద్దనుకునే అదృష్టం. ఓకేనా? మనకి ఇష్టం లేకపోయినా మనం వద్దనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన అన్ని కష్టాలు పడాలి, కానీ మనకి బిగ్ బాస్ కావాలి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఎప్పుడైనా మామ ఎదగాలనే చూస్తాడు. కళ్యాణ్ కూడా ఎదగాలనే చూశాడు. ఓకేనా? తనకి ఇష్టం ఫ్యాషన్, సినీ ఫీల్డ్ అంటే ఫ్యాషన్, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ పడాలా, సినీ మూవీస్ లోకి వెళ్ళాలనుకోవచ్చు, అది అతని డిసిషన్. ఓకేనా? దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హీఈస్ ఏ సోల్జర్. ఓకేనా? సోల్జర్ అతని డిసిషన్. కాకపోతే కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేలాగే చెప్పాడు కళ్యాణ్ పడాలా కూడా. ఓకేనా? నాకైతే ఈ సీజన్ లో వచ్చిన కాంబినర్స్ లో కళ్యాణ్ అన్న డెమాన్ అన్న హ్యూజ్ రెస్పెక్ట్ మామ. ఎందుకంటే ఇక్కడి దాకా వాళ్ళు ఓకేనా, ఇక్కడి దాకా ఎన్నో స్ట్రగుల్స్ పడితేనే ఆ స్థాయికి వాళ్ళు వచ్చేది. ఏది పడితే అది నోట్లో నుంచి అయితే మాట్లాడదు మామ. మీరు సహాయం చేసినా చేయకపోయినా, వాళ్ళకి హెల్ప్ చేసినా చేయకపోయినా, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి, వాళ్ళని గెలిపించుకోండి. తనూజాది కూడా మామ, తనూజాదైనా ఇమాన్యుల్ అయినా సంజన గారైనా ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ ఇది స్ట్రగుల్స్. వాళ్ళ స్ట్రగుల్స్ పడితేనే ఇక్కడి దాకా వచ్చారు. కానీ ఫినాలేలో మీరు పిఆర్లు అయినా రివ్యూవర్స్ అయినా మీ మాటల వల్ల జనాల్ని మరీ ఘోరంగా గొర్రెలను అయితే చెయ్యొద్దు. ఇదే చెప్తా, జనాలు కూడా గొర్రెలు అయితే అవ్వద్దు మామ. మీకు నచ్చిన కంటెస్టెంట్ కళ్యాణ్ నచ్చాడా ఓటేసుకో, తనూజ నచ్చిందా ఓటేసుకో, అంతే మామ నేను చెప్పేది. ఇమాన్యుల్ నచ్చాడా ఓటేసుకో, డెమాన్ నచ్చాడా ఓటేసుకో, సంజన గారు నచ్చారా ఓటేసుకోండి. అంతేగాని రివ్యూవర్స్ అయినా పిఆర్స్ అయినా వాళ్ళ మాటల్లో పడద్దు, వాళ్ళు తీసిన గుంతలో అసలు దూకొద్దు. నేను ఆడియన్స్ అందరికి ఒకే ఒక్క రిక్వెస్ట్, ఇదే నా రిక్వెస్ట్. ఓకేనా? టాప్ లో అయితే తనూజ గారే ఉన్నాడు, కళ్యాణ్ తర్వాత ఉన్నారు, ఆ తర్వాత ఇమాన్యుల్, డెమాన్ అండ్ సంజన. ఈ రోజు జరగబోయేది ఏంటంటే 3 టాస్కులు పెడతారు. ఆ 3 టాస్కులు డెమాన్ అయితే సూపర్ గా గెలుస్తాడు. ఆ తర్వాత మీకు హౌస్ లో ఏమంటే ఇష్టం, దేని గురించి మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు అని చెప్పమంటే అందరూ ఎమోషనల్ గా చెప్తారు. ఈ రోజు హౌస్ లో జరిగే ఇదే టాప్ 1 తనూజ, బాటమ్ 5 లో సంజన.